ఈ రోజు మనం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ రాజుపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ డిప్లొమా చదివే ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే న్యూస్ మనకు వచ్చింది. అసలు ఏ విధంగా ఆత్మహత్య ఎందుకు జరిగింది అని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మొదటగా ఏంటంటే విద్యార్థిని ఎవరో టీచర్ దుర్భాషలు ఆడడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఇక్కడ స్టూడెంట్స్, ఏబీవీపీ సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్ చెప్తున్నాయి. అసలు నిజమేంటో తెలుసుకున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఛార్జ్ కొట్టడంతో మనస్తాపం చెంది అవమానంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకగానొక కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ట్యాబ్ దొంగిలించారన్న అభియోగంతో ప్రొఫెసర్ అనుష తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెంది క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఇప్పుడు కలకలం రేగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఛార్జ్ కొట్టడంతో మనస్తాపం చెంది అవమానంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకగానొక కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ట్యాబ్ దొంగిలించారన్న అభియోగంతో ప్రొఫెసర్ అనుష తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెంది క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఇప్పుడు కలకలం రేగుతోంది. ఆంబులెన్స్ గట్టిగా రట్టుకో.
నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం డిప్లొమా చదువుతున్నటువంటి ఉదయ్ కుమార్ అనే ఒక విద్యార్థి నిన్నటి రోజున ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్యకు పాల్పడితే కనీసం ఈరోజు పొద్దున 9 గంటల దాకా కూడా కాలేజీ యాజమాన్యం కనీసం ఆ బిడ్డ ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా, దానికి తోడు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వ్యక్తులుగా, ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళు పౌరుమామిళ్ళకు సంబంధించిన స్థానికులు, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇందాక చూస్తే ఆ బిడ్డ చనిపోయినటువంటి బిడ్డ తల్లి చెప్తా ఉంది. సాయంత్రం నుంచి కూడా ఆవిడ మా బిడ్డ ఎక్కడ అని అడుగుతా ఉంటే కనీసం ఎటువంటి విషయం కూడా స్పందించకుండా ఆ బిడ్డ ఎక్కడున్నాడో కూడా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకుండా ఉంది. ఇది ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య ధోరణి. గతం నుంచి చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయో, ఎన్ని విద్యార్థి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయో మీడియా కావచ్చు, ప్రజలందరూ కావచ్చు గమనిస్తూ ఉన్నారు. దీన్ని విద్యార్థి విభాగాలుగా, విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యాజమాన్యం పట్ల ఖచ్చితంగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాం. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఒక విషయమే కాదు, నెల్లూరు జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలుగా గత కొంత కాలంగా, అంటే దాదాపు ఒక 3-4 నెలల్లో దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి సందర్భాలు జరిగితే యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఈ విద్యార్థి ఆత్మహత్యలని జరుగుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈ రోజు ఉదాహరణ తీసుకుంటే నిన్న సాయంత్రం విద్యార్థి 5:30కి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అని చెప్పేసి అటు పేరెంట్స్, మేనేజ్మెంట్ సీసీ ఫుటేజ్ చూపిస్తా ఉన్నారు. మీకు 5:30కి చేసుకున్న సీసీ ఫుటేజ్ మీరు చూసినప్పుడు విద్యార్థిని సాయంత్రం మీరు వ్యాన్ లో విద్యార్థులందరినీ పంపించి ఆ విద్యార్థిని ఆపి ఆ విద్యార్థి మీరు మందలిచ్చిన తర్వాత తిరిగి ఆ విద్యార్థి హాస్టల్కి వెళ్ళాడా లేదా, వెళ్తే ఏ విధంగా వెళ్ళాడు, ఏ విధంగా విద్యార్థి మీరు పంపించారు ఒంటరిగా, అంటే మీరు తిట్టిన తర్వాత విద్యార్థి మనోవేదన గురై ఉంటాడు కదా అని మినిమం కట్టసి లేకుండా ఆ విద్యార్థిని హాస్టల్ పంపించారో తెలియదు, పంపిలేదో తెలియదు. ఒకవేళ ఆ విద్యార్థి హాస్టల్ చేరుకోలేదని మీకు సమాచారం వచ్చిన తర్వాత మినిమం కట్టసి మీ సీసీ కెమెరాలు ఏమైనా మీరు రివైవ్ చేశారా, ఆ విద్యార్థి ఎక్కడికి పోయారో మీరు కనుక్కున్నారా, ఆ ప్రయత్నమైనా చేశారా అని చెప్పేసి ఈ యొక్క కళాశాల యాజమాన్యాన్ని ఏఐఎస్ఎఫ్ మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో మీరు పేరెంట్ కి ఫోన్ చేసి రేపు ఉదయం కాలేజీకి రండమ్మా మీ బిడ్డ గురించి మాట్లాడాలని మీరు అంత చక్కగా సమాధానం చెప్పిన వాళ్ళు విద్యార్థి మిస్ అయ్యాడని మీకు అర్థమైన తర్వాత, రాత్రి విద్యార్థి మీ కళాశాల లేడని తెలిసిన తర్వాత మీరు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి మీరు తల్లిదండ్రులకు చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, ఆ విద్యార్థిని మీరు మందలిచ్చినటువంటి అంశాల్లో కానివ్వండి, విద్యార్థి మనోవేదనకు గురైన తర్వాత ఇన్సిడెంట్ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మినిమం కట్టసిగా విద్యార్థికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అనూష మేడము, ఎవరైతే ఆ గిరి గారు, వీళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులకు కానీ దానికి సంబంధించినటువంటి పోలీసుల డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు దొంగలాగా మీరు దాక్కున్నారు. అంటే తప్పు జరిగిందని మీకు తెలుసు కాబట్టి ఈరోజు మీరు దాక్కున్నారు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాలా, అది ట్రాన్స్పరెంట్ గా జరగాల. ఆ విద్యార్థికి ఆ తల్లిదండ్రులు న్యాయం చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ బిడ్డకి ఎవరైతే ఆ బిడ్డ మనోవేదనకు గురయ్యేటట్టు ప్రయత్నాన్ని జరిగిందో, ఆ బిడ్డని ఎవరైతే చేసుకున్నారో, ఆ బిడ్డ అలా చేసుకోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలా. వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, విద్యార్థులకు ఏ విధంగా బిహేవ్ చేయాలి, విద్యార్థులతో ఏ విధంగా మనం మాట్లాడాలి అనే పద్ధతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరంగా ఆ విద్యార్థి మరణానికి కారణకూడదనేటువంటి వీళ్ళని
చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, అటు యాజమాన్యం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ తల్లిదండ్రులు ఏదైతే సహాయాన్ని కోరుకుంటారో అది ఏ రకాలుగా సరే, అటు న్యాయపరంగా గాని ఇటు ఇంకో పరంగా గాని ఏ పరమైన న్యాయం అయితే తల్లిదండ్రులు కోరుకుంటారో ఆ న్యాయం జరిగేంత వరకు ఆ తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలుగా మేము అండుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మేము అనుష దగ్గరికి వెళ్ళి పట్టుకొని మేము విచారించి మేము యాక్షన్ ఎవరి స్టెప్లోనే మీరు వెళ్ళమంటున్నారు. అది కరెక్ట్ కాదమ్మా. ఉంటే కూడా ఆ ఇనిషియల్ ప్రొసీజర్ లో స్టెప్ బై స్టెప్ మేము ఒక పని చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఏది బట్టి చేసేస్తున్నాడు మేము అధికారులు అమ్మా, అది ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఆమె తప్పు చేసిన పరిస్థితి వచ్చినప్పుడు తల్లి చేయమంటారు. ఈ హామీ అయితే మేము అనవసరంగా మీరు హామీ వాడు ఇచ్చేయనమాట. మీరు మాట్లాడతాను నేను అబ్బాయి జోబిలో నుంచి లెటర్ తీయాలన్నా అబ్బాయి పరిశీలించి ఏమాత్రం నిజంగానే లెటర్ తీసుకుని బయటకు వెళ్ళి ఆ లెటర్ ఆ తప్పు చేసిన లెటర్ తీసుకెళ్ళినాను వదిలిపెట్టు. అదే ట్యాపరింగ్ దాన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది మీరు మాకు టైం ఇవ్వాలి. ఇప్పుడిప్పుడే మాకు ఇది కావాలని కూర్చుంటే కూర్చోండి. నేను చేసేది నా పని నేను చేసుకుని మేము న్యాయం చేయగలం. ఆ పని చేసుకుని మీరు మాకు ఇదే కావాలని కూర్చుంటే కూర్చోండి. పని ఎవరు చేస్తారు? బయటికి రాకూడదు. మేము పని చేయాలా? మీరు ముందు తీసుకుని పెట్టేది కాదు, మేము పని చేయాలా, మేము ఇనిషియేషన్ చేయాలా, దర్యాప్తు చేయాలా. దర్యాప్తు మీ ముందుకు వచ్చేసింది. మా ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం చేయాలి మేము దర్యాప్తు. రావాలంటే ఏంటది? ఆ రాళ్ళు ఇసుకుంటారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు రేపు అనీష్ వస్తారు బయటకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇది పద్ధతి కాదు. స్టూడెంట్స్ మీరు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. లేకపోతే అడగండి మమ్మల్ని. ఏం సార్ మీరు న్యాయం చేయలేదు ఏం చేద్దాం? నేను ఎవరు నడపాలి చెప్పండి. తప్పు చేసిన అనుషాన్ని పట్టించుకోలేదు అంటున్నాడు. అది రిజెక్ట్ చేస్తాం. ట్రైన్ ఆడిస్తున్నారు నాకు. మీ ఇంటికి ఎవరు చుట్టాలు కాదు. అవునమ్మా, సార్ వచ్చి అవునమ్మా, సమస్య చెప్పారు కదా ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అది చెప్పిన కారణం చెప్పారు కదా, దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళు గట్టిగా మేము నిలదీస్తాం. ఎందుకంటే వేరే విషయం. ఇప్పుడేంటి మళ్ళీ సార్ వచ్చి మాట్లాడారు. జరిగిందంటే మాత్రం ఎవరైనా జరిగిందంటే మాత్రం ముప్పై వాళ్ళు ఎవరైనా జరిగిందంటే చెప్పినాము.
మనం కానీ ఏం చేసుకుంటే మా పనిలో మేము చనిపోయిన పిల్లలకి న్యాయం వచ్చాం కాదు వాళ్ళు మేము చేస్తామంటే మీ ఇష్టం రండి